ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా మెదక్ పట్టణ మున్సిపాలిటీలో మెడికల్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు హెల్త్ చెకప్లు చేయించుకోవాలని, ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయోత్సవాలు చేసుకోవడం జరిగింది. సో లాస్ట్ 1 yearలో మనం ఒక 20 crores వరకు కూడా ఖర్చు పెట్టి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా చేయడం జరిగింది. డైట్ ఛార్జెస్ కూడా మనము పెంచడం జరిగింది. సో ఏవైతే మనము ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్కి డిఎస్సి 2024 ద్వారా ఒక 270 మందిని అక్కడ మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా ఎవరెవరికైతే మనకి ప్రమోషన్స్ ఇవ్వాలనో వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్, టీచర్స్కి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. సో అదేవిధంగా హెల్త్ రంగానికి వచ్చినట్టయితే సో మెదక్కి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా మెదక్కి మనం మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసుకొని మెడికల్ స్టూడెంట్స్తోనే ఆల్రెడీ మనం క్లాసెస్ కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది. సో నిన్ననే మనం నర్సింగ్ కాలేజ్ కూడా మనము శాంక్షన్ చేసుకొని అది కూడా మనం నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా పారామెడికల్ కాలేజ్, అదేవిధంగా హెల్త్ అలైడ్ యాక్టివిటీస్, అలైడ్ సర్వీసెస్ కాలేజ్, సో అవన్నీ కూడా మనము మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి సో డయాలసిస్ సెంటర్ ఏదైతే మనకి ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉందో అది నర్సాపూర్లో కూడా మనము రీసెంట్గానే ప్రారంభించుకోవడం జరిగింది. సో ఇవన్నీ చేయడమే కాకుండా మున్సిపల్ స్టాఫ్ సో కింది లెవెల్ నుంచి పై స్థాయి నుంచి కూడా మనం చూసినట్టయితే మన జిల్లా వ్యాప్తంగా కూడా 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. సో ఈ మున్సిపాలిటీస్ అన్నీ కూడా మనం క్లీన్గా, నీట్గా, గ్రీన్గా మనం పెట్టుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ రావల్ గారు, మా డిఎంహెచ్ఓ గారు, మా జాయింట్ డైరెక్టర్ సిడిఎంఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, సహచార మున్సిపల్ సభ్యులు, మున్సిపల్ స్టాఫ్, మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మా డాక్టర్స్ క్షమించాలి, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మనం ఈరోజు 9 రోజుల పండుగ జరుపుకుంటా ఉన్నాం. మరి మొదటి రోజు, రెండో రోజు పూర్తయి, మూడో రోజు ఈరోజు మార్నింగ్ 2K రన్ పూర్తి చేసుకుని ఈరోజు మన మున్సిపాలిటీ యూఎల్బీలో ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా, బిఎస్ వర్కర్స్ కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి అందరికీ కూడా మరి ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం ఇది. అందుకే ఈరోజు మన మున్సిపాలిటీలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాధించిన విజయాలు ఏంటి. ముఖ్యంగా వారు విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరి ఎన్ని కళాశాలలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మరి కాన్స్టిట్యున్సీకి ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెద్ద ఎత్తున ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.